పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరూ సమ్మె బాట 15వ రోజున సమ్మె నిరవధిక సమ్మెలో పాల్గొనడం జరిగింది. ఈరోజు మాకు జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత 4.5 సంవత్సరాల నుంచి మాకు పాదయాత్రలో ఇచ్చిన హామీలను ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకపోవడం వల్లనే ఈరోజు మేము సమ్మె బాట పెట్టడం జరిగింది. అయినప్పటికీ గవర్నమెంట్ రకరకాలకు వేధింపులకు గురి చేయడం జరిగింది. మా ప్రధానమైన డిమాండ్స్ ఏంటంటే సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి అన్ని విభాగాల నాయకుల ఉద్దేశం ఏంటి, ఎంప్లాయీస్ ఉద్దేశం ఏంటంటే అందరికీ కూడా రెగ్యులరైజేషన్ అనేది ప్రధానమైన మా డిమాండ్. రెండవది మా ప్రధానమైన డిమాండ్ హెచ్ఆర్ పాలసీ. మూడవ డిమాండ్ ఎంటీఎస్. తర్వాత ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరినీ రెగ్యులరైజేషన్ చేయాలి. తర్వాత పార్ట్ టైం ఉద్యోగులందరినీ కూడా ఫుల్ టైంగా మార్చాలి. మాకు ఎటువంటి ఈపీఎఫ్ కానీ ఈఎస్ఐ సౌకర్యం ఎటువంటిది లేదు. ఈరోజు మహిళా ఉద్యోగులు అధిక సంఖ్యలో సమగ్ర శిక్షలో పనిచేస్తున్నప్పటికీ కూడా వాళ్ళకు చైల్డ్ కేర్ లీవ్లు అనేటివి కూడా మాకు వర్తించడం లేదు. మేము కూడా సమానంగా గవర్నమెంట్ ఉద్యోగులతో పాటుగా సమగ్ర శిక్షలో ఉన్నటువంటి విద్యాశాఖలో ఉన్నటువంటి అనేక మంది ఎంప్లాయీస్ మేము పనిచేస్తున్నాము. అయినప్పటికీ కూడా గవర్నమెంట్ మా పైన ఎందుకు ఇంత చిన్న చూపు అంటే గవర్నమెంట్తో పాటు సమానంగా చేస్తున్నప్పటికీ వెట్టి చాకరీగా భావిస్తున్నారు. అది వెట్టి చాకరీతో పాటు వెట్టి చాకరీ చేపిస్తూ ఈరోజు చాలాన జీతాలు ఇస్తున్నారు. అయినా మేము అడిగేది ఒకటే, ఈ గవర్నమెంట్ అయ్యా మాకు ఈ జీతాలు సరిపోవడం లేదు, మాకు జీతాలు పెంచండి, మాకు మీరు పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీలను మీరు మాకు నెరవేర్చండి, మాకు రెగ్యులరైజేషన్ చేయండి, ఉద్యోగ భద్రత కల్పించండి, హెచ్ఆర్ పాలసీ ఇవ్వండి, తర్వాత డిఏ సౌకర్యాన్ని కల్పించమని మేము అడుగుతుంటే ఈరోజు ప్రభుత్వం రకరకాల వేధింపులకు గురి చేస్తూ మాకు సోకస్ నోటీసులు ఇవ్వడం అనేది సరైన పద్ధతి కాదని మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. అయ్యా మీరు ఇచ్చినటువంటి హామీలనే మేము ఈరోజు అడుగుతున్నాము. మేమేం గొంతమ్మ కోరికలు కాదు. మరి అలాంటప్పుడు గవర్నమెంట్ ఇలాంటి చిన్న ఎంప్లాయీస్ పైన మీరు ఎందుకు ఇంత అరాచకంగా అరెస్టుల వారెంట్లు, తర్వాత సమ్మె నోటీసులు? ఇక్కడ చేరి వచ్చినటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగులందరికీ విప్లవాభివందనాలండి. ముఖ్యంగా మీడియా మిత్రులకు ధన్యవాదాలు. మేము ఈరోజు ఇక్కడ చేరి రావడానికి కారణం ఏమంటే రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని చిన్న చూపు చేస్తూ చాలా వరకు అరాచకంగా మమ్మల్ని వేధింపులకు గురి చేస్తూ ఉంది. చాలీని జీతాలతో వివిధ క్యాడర్లలో సమగ్ర శిక్ష ఉద్యోగులుగా మేము జీవనాన్ని నెట్టుకొస్తున్నాము. మన ఆర్థిక భారాన్ని దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని అందరినీ రెగ్యులర్ చేయాలి. మమ్మల్ని ఒక హమాలీలుగా పని చేయించుకొని మీరు ఇలా మమ్మల్ని రోడ్డుకి ఎక్కించడం అనేది చాలా దారుణమని మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం సార్. ఇలాంటి దారుణమైన పరిస్థితుల నుంచి మమ్మల్ని గడ్డెక్కిస్తారని కూడా ఆశిస్తున్నాము. ఎంఆర్సీ కేంద్రాలలో ఎప్పుడైతే మెసెంజర్ గారు బీగాలు తెరసారో అప్పటి నుంచి స్టార్ట్ అయ్యి డేటా ఎంట్రీ ఆపరేటర్లు కానీ, ఎంఐఎస్ కోఆర్డినేటర్లు కానీ, మన సిఆర్పి మిత్రులు కానీ వాళ్ళు డేటా తెస్తే జిల్లా కేంద్రానికి మనం పంపించి మీ యొక్క విద్యాశాఖలో జరగాల్సినటువంటి అనేక కార్యక్రమాలను కూడా మనము సక్రమంగా నిర్వహిస్తున్నాము. అలాంటప్పుడు విద్యాశాఖలో మనం ఉన్నామని. నా పేరు వచ్చేసి తిప్పన్న, పట్టణ CI2 అధ్యక్షులు. ప్రధానంగా ఈరోజు చేస్తున్నటువంటి సమ్మె 15 రోజుకి చేరుకునింది. అంటే ఈ సమ్మెకు సంబంధించి మనము కనీస వేతనాలు ఇవ్వాలనే ఉద్దేశంతో సుప్రీంకోర్టే చెప్తుంది. కనీస వేతనము ప్రతి వ్యక్తి ఫ్యామిలీకి గడచాలంటే కనీస వేతనం నెలకు 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్తున్నారు. అయినా మనకు మాత్రం ఇచ్చేది మాత్రము కేవలం 15,000 14,000 మాత్రమే ఇస్తున్నారు అనేది. అయితే ఈరోజు ఎమ్మెల్యేలు కానీ లేదంటే ప్రభుత్వం అధికారులే వచ్చి మీరు కూడా గడపకు పోయేటప్పుడు మీరు కూడా ఎంటబోతున్నారు ఏరియాల వారిగా. ప్రతి ఒక్కరికి కూడా 15,000 18,000 ఇస్తున్నామని ప్రతి ఇంటికి సంబంధించినటువంటి దాదాపు 1,00,000 రూపాయల వరకు స్కీములు ఇస్తున్నాము అని మనమే చెప్తున్నాం. కానీ మనకి అలాంటి సంక్షేమ పథకాల్లో కూడా ఎవరికి కూడా అమలు చేయడం లేదు. అంటే కనీస గవర్నమెంట్ మేము అడిగేది ఏమంటే కనీస వేతనాలు జీవోలు అమలు చేయడం లేదు. అదేవిధంగా నువ్వు రెగ్యులర్ చేస్తానని చెప్పావు ఎన్నికల ముందు, అలాంటిది ఇప్పుడు రెగ్యులర్ చేయకోకుండా కాలయాపన చేసి 5 సంవత్సరాలు పూర్తయింది. కనీసం ఇప్పటికైనా చర్చల్లో పిలిచినప్పుడల్లా అన్నీ పెంచుతాం కానీ కనీస వేతనాలు ఇచ్చే దాంట్లో కానీ జీతాలు పెంచే దాంట్లో మాత్రము మాట్లాడడం లేదు అధికారులు కానీ, మంత్రులు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ. కాబట్టి మనం ఈరోజు అడుగుతున్నది ఏమంటే కనీస వేతనాలకు సంబంధించి మా జీతం పెంచమని మనం సమ్మె చేస్తున్నాం. ఖచ్చితంగా మన జీతం పెరిగేంత వరకు మనం సమ్మె చేయాల్సిందే. దాంట్లో మేము CI2గా అండ ఉంటాం. ఈరోజు అంగన్వాడీ వాళ్ళకి సంబంధించి కూడా వాళ్ళది కూడా సేమ్ అదే విధంగా 4 సార్లు చర్చలు జరిగినా కూడా జీతాలు మాత్రం పెంచమని చెప్తున్నారు. అదే మున్సిపాలిటీ వర్కర్లు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళు కూడా చేస్తున్నారు, వాళ్ళకు కూడా జీతాలు పెంచమని చెప్తున్నారు. అంటే మనం అడుగుతున్నటువంటిది ఉద్యోగం తరపున మనం ఈరోజు జేఏసీ పిలుపు మేరకు ఆదోన్లో
మన సబ్ కలెక్టర్ సార్ గారికి వినతి పత్రం ఇచ్చేకి వచ్చినాము. మనము ప్రధానంగా అడిగేది హెచ్ఆర్ పాలసీ. దయచేసి అర్థం చేసుకుని ప్రభుత్వము మన డిమాండ్లను పరిష్కరించి మనకి మంచిగా చేయాలని కోరుచున్నాము. అదేవిధంగా ఏదన్నా విద్యాశాఖలో ఏమన్నా ఈ విద్యాశాఖలో పని జరగాలంటే మన సర్వశిక్ష అభియాన్ ఉంటేనే ఏదైనా పని జరుగుతుంది. కాబట్టి దయచేసి మా బాధని అర్థం చేసుకుని మాకి హెచ్ఆర్ పాలసీ ఇస్తున్నారని ఆశిస్తున్నాను. సిఆర్ఎంటీ ఆదోని 20వ సమ్మెలో భాగంగా 15 రోజు జరిగింది. ఈరోజు ముఖ్యంగా రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఈరోజు ఆర్టీఓ కార్యాలయం నందు ధర్నా కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఏపీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల యొక్క ముఖ్య డిమాండ్లు రెగ్యులర్ చేయాలని, అలాగే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, తర్వాత రిటైర్మెంట్ వయసును 62 సంవత్సరాలకు పెంచాలని, ముఖ్యంగా మాకు హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని మా యొక్క డిమాండు. మేము 15 రోజులుగా సమ్మె చేస్తున్న ఎటువంటి ఫలితం కానరాలేదు. ఇంకా ముందు వివిధ రీతుల్లో